హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్వర్స్. రీసెంట్లీ డిజ్నీ D23 ఈవెంట్ అయితే జరిగింది అండ్ ఈ ఈవెంట్ లో మార్వెల్ స్టూడియోస్ వాళ్ళ అప్కమింగ్ మూవీస్ అండ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్స్ ని రివీల్ చేశారు అండ్ ఇంకా చాలా ఎక్సైటింగ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో మార్వెల్ స్టూడియోస్ ఫస్ట్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అలాగే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ కి సంబంధించి కొత్త ఫుటేజ్ ని చూపించారు. ప్లస్ ఈ సిరీస్ ట్రైలర్ ని కూడా రివీల్ చేశారు. బట్ ఇది ఓన్లీ అక్కడున్న ఫ్యాన్స్ కోసం మాత్రమే, ఇంకా పబ్లిక్ గా రివీల్ చేయలేదు. తర్వాత ఐరన్ హార్ట్ ట్రైలర్ రివీల్ చేశారు అండ్ సేమ్ రీసెంట్ గా జరిగిన శాన్ డియేగో కామికాన్ హాల్ ఈవెంట్ లో చూపించిన ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ ని మళ్ళీ చూపించారు. బట్ ఈసారి బెటర్ క్వాలిటీతో డీటెయిల్ గా చూపించారు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికే మీరంతా రెడ్ హల్క్ ఫోటోస్ ని ఆన్లైన్ లో చూసుంటారు. అయితే ఈ మూవీలో రెడ్ హల్క్ కి సంబంధించి ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. ఇంతకు ముందు అనుకున్నట్టు రెడ్ హల్క్ ఈ మూవీలో కంప్లీట్లీ ట్రూ విలన్ గా ఉండకపోవచ్చు. అటు ఇన్నోసెంట్ కాదు, అలాగే కంప్లీట్లీ విలన్ కూడా కాదు. స్టార్టింగ్ లో మన హల్క్ ఎలా ఇంపల్సివ్ గా ఉండేవాడో సేమ్ అలానే ఈ రెడ్ హల్క్ కూడా ఒక బీస్ట్ లా ఉండబోతున్నాడు. కామిక్స్ లో కూడా రెడ్ హల్క్ ఇలానే ఉండేవాడు. స్టార్టింగ్ లో విలన్ గా ఉంటూ రాను రాను గుడ్ క్యారెక్టర్ గా చేంజ్ అవుతాడు. అయితే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో కూడా రెడ్ హల్క్ ని ఆల్మోస్ట్ ఇలానే చూడబోతున్నాం. ఆర్ అట్లీస్ట్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో అయినా చూడొచ్చు. ఎందుకంటే రెడ్ హల్క్ చాలా పెద్ద క్యారెక్టర్, ఏదో జస్ట్ ఒక్క మూవీలో చూసి ఇగ్నోర్ చేయలేం. కాబట్టి థండర్ బోల్ట్ రాస్ రెడ్ హల్క్ ని డెఫినెట్లీ ఫర్దర్ గా ఎంసీలో మనం చూడొచ్చు. సో వీళ్ళు చూపించిన ట్రైలర్ లో ఒక సీన్ లో ప్రెసిడెంట్ రాస్ రెడ్ హల్క్ గా చేంజ్ అవుతుంటాడు. ప్రెసిడెంట్ రాస్ స్పీచ్ ఇస్తున్నప్పుడు అతని మీద అటాక్ జరుగుతుంది. వెంటనే అక్కడే ఉన్న సీక్రెట్ సర్వీస్ టీమ్ అంతా అతన్ని కవర్ చేస్తూ సెక్యూరిటీ లాగా ఫామ్ అవుతారు. రాస్ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అతనికి చాలా కోపం వస్తుందని. మేబీ ఎవరైనా ప్రెసిడెంట్ రాస్ ని గన్ తో షూట్ చేసిండొచ్చు. తర్వాత రాస్ కింద పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే రాస్ ఇలా కింద పడింది తన లోపల ఉన్న రెడ్ హల్క్ ని బయటకు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి. ఎందుకంటే రాస్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. సో ఇప్పుడు రెడ్ హల్క్ గా చేంజ్ అవుతే అతనే రెడ్ హల్క్ అని అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి అలా అవ్వకూడదనే కంట్రోల్ చేసుకుంటుండొచ్చు. సేమ్ అదే టైంలోనే శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా షీల్డ్ ని పట్టుకొని ఉంటాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదో అటాక్ జరుగుతుందని. మేబీ ప్రెసిడెంట్ రాస్ ని ఎవరో చంపడానికి ట్రై చేస్తుండొచ్చు. బట్ రాస్ బాడీలో సూపర్ సోల్జర్ సీరం ఉంది కాబట్టి షూట్ చేసినా కూడా చనిపోడు. కానీ కోపం వచ్చి రెడ్ హల్క్ గా చేంజ్ అవుతాడు. అందుకే ఇతను కంప్లీట్ గా విలన్ కాకపోవచ్చని అంటున్నా. రాస్ బ్యాడ్ పర్సనే. సూపర్ సోల్జర్ సీరం ని రీక్రియేట్ చేస్తూ కొత్త సూపర్ సోల్జర్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతనే సూపర్ సోల్జర్ సీరం ని ఎందుకు ఇంజెక్ట్ చేసుకున్నాడంటే మూవీలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో రాస్ కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు అతను బ్రతకడం కోసం సీరం ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. ఇది ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ చాలా రూమర్స్ నడుస్తున్నాయి. ఇన్ కేస్ ఇది నిజమైనా కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే రాస్ ఇప్పటికే చాలా ఇయర్స్ నుంచి సూపర్ సోల్జర్ సీరం మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అండ్ దాన్ని వేరే వాళ్ళ మీద యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని కూడా రాస్ చూశాడు. సో ఇవన్నీ తెలిసి కూడా రాస్ ఎందుకు ఇంజెక్ట్ చేసుకున్నాడంటే డెఫినెట్లీ ఏదో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో తను బ్రతకడం కోసమే చేసిండొచ్చు. అలా ఇంజెక్ట్ చేసుకోవడం వల్లే ఇప్పుడు ఈ అటాక్ లో రెడ్ హల్క్ గా మారి బ్రతికిపోయాడు. బట్ ఇంకా పబ్లిక్ అందరికి ప్రెసిడెంట్ రాసే రెడ్ హల్క్ అని తెలిసిపోతుంది. ఇక్కడే రెడ్ హల్క్ వర్సెస్ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా ఫైట్ ఉండొచ్చని అనుకుంటున్నా. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో ఇంకా ఇద్దరు విలన్స్ ఉన్నారు. ఫస్ట్ విలన్ ది లీడర్. ఈ అటాక్ తో పాటు రాస్ అండ్ శామ్ ని ఇద్దరిని చంపడానికి ఈ లీడర్ ట్రై చేస్తుండొచ్చు. తర్వాత జియాన్ కార్లో ఎస్పోసిటోని సైడ్ వెండర్ రోల్ లో సర్పెంట్ సొసైటీ అనే గ్రూప్ కి కింగ్ లాగా శాన్ డియేగో కామికాన్ ఈవెంట్ లో రివీల్ చేశారు. సో ఇతనే మన రెండో విలన్. సైడ్ వెండర్ ని కొంతకాలం వరకు మనం ఎంసీయూలో చూడొచ్చు. ఎందుకంటే ఎస్పోసిటో మార్వెల్ లో ఒక లాంగ్ టర్మ్ క్యారెక్టర్ రోల్ లో మాత్రమే ఎంట్రీ ఇస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం అనుకున్నట్టే ఈ మూవీలో అడమెంటియం ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారని రివీల్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక బిగ్ అప్డేటే. ఎందుకంటే ఎక్స్మెన్ మొత్తాన్ని రీబూట్ చేస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఈ అడమెంటియం గురించి వుల్వరిన్ తో రిలేట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆల్మోస్ట్ రీసెంట్లీ వచ్చిన కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ లో ఉన్న ఫుటేజే ఈ కొత్త ఫుటేజ్ లో చూపించారు. కొత్తగా ఏదైనా ఉందంటే అది సాబ్రా క్యారెక్టర్ గురించి. సాబ్రా ఒక ఫార్మర్ బ్లాక్ విడో అంటే ఎక్స్ బ్లాక్ విడో అని కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్ గా తిను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ లో ఉండే ఏజెంట్. కానీ ప్రెసెంట్ నడుస్తున్న ఇజ్రాయెల్ అండ్ అమెరికా సిచ్యువేషన్ వల్ల ఈమె క్యారెక్టర్ ని ఫార్మర్ బ్లాక్ విడోగా చేంజ్ చేశారు. తర్వాత ఐసైయా బ్రాడ్లీ ప్రెసిడెంట్ మీద అటాక్ చేయడం, ఆ తర్వాత ట్రైలర్ లో వైట్ హౌస్ బ్లాస్ట్ అవ్వడం. యాక్చువల్లీ రెడ్ హల్క్ వల్ల వైట్ హౌస్ బ్లాస్ట్ అవ్వలేదు, బట్ ఒక బాంబ్ బ్లాస్ట్ వల్ల వైట్ హౌస్ డిస్ట్రాయ్ అయింది. ఇలా అవ్వడం వల్ల ప్రెసిడెంట్ రాస్ బంకర్ లోకి వెళ్లి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాడు. తర్వాత శామ్ విల్సన్ అక్కడ ప్రెసిడెంట్ రాస్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు రాస్ అక్కడ ఉన్న 9 మెంబర్స్ అందరినీ అక్కడ నుంచి వెళ్లిపోమని ఆర్డర్ చేస్తాడు. అప్పుడే సాబ్రా కూడా ఆ మీటింగ్ వస్తుంది. శామ్ ప్రెసిడెంట్ తో కాస్త అలోన్ గా మాట్లాడాలన్నప్పుడు రాస్ సాబ్రా కూడా ఇక్కడే ఉంటుందని అంటాడు. అయితే రీసెంట్లీ రిలీజ్ అయిన ట్రైలర్ లో శామ్ రాస్ తో మీ ఇన్నర్ సర్కిల్ కాంప్రమైజ్ అయిందని చెప్తాడు. కానీ ఈ కొత్త ట్రైలర్
ట్రైలర్ లో ఐసియా బ్రాడ్లీ అండ్ స్లీపర్ ఏజెంట్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు. దీని గురించే శామ్ ప్రెసిడెంట్ తో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రాస్ శామ్ తో నువ్వు ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వకనే అంటాడు. తర్వాత రాస్ సాబ్రా కి ఈ ప్రాబ్లమ్ ని క్లోజ్ చేయడానికి ఫుల్ అథారిటీ ఇస్తాడు. సో మేబీ తను ఐసియా బ్రాడ్లీని చంపడానికి వెళ్ళొచ్చు. కానీ ఇది శామ్ విల్సన్ కి నచ్చదు. బికాస్ ఐసియా బ్రాడ్లీ గురించి శామ్ కి తెలుసు కాబట్టి. సో చూస్తుంటే ఈ మూవీలో చాలా సైడ్ స్టోరీస్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఈ ట్రైలర్ లో వకిన్ టోరీస్ ని కొత్త ఫాల్కన్ సూట్ లో ఫస్ట్ లుక్ ని చూపించారు. పర్లేదు, కొత్త ఫాల్కన్ సూట్ కూడా బానే ఉంది. మొత్తానికి ఈ మూవీకి జరిగిన రీషూట్స్ కానీ స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ ఫైనల్లీ ఇప్పుడు అవన్నీ మూవీకి ప్లస్ అయ్యాయి. సో ఇవి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి రిలేటెడ్ అప్డేట్స్. నెక్స్ట్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ట్రైలర్ ని రివీల్ చేశారు. నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ ఎవరైతే చూసారో వాళ్ళు డెఫినెట్లీ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ చూసాక సేమ్ అదే వైబ్ అండ్ ఎక్సైట్మెంట్ ని ఫీల్ అవుతారు. అయితే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ట్రైలర్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఫోకస్ చేస్తూ చూపించారు. లైక్ మ్యూజ్, వైట్ టైగర్, కింగ్ పిన్ అండ్ డేర్ డెవిల్ ఫ్యాన్స్ అందరి ఫేవరెట్ జాన్ బెర్న్థల్ ఫ్రాంక్ క్యాజిల్ గా అంటే ది పనిషర్ గా రిటర్న్ రావడం చూపించారు. ప్లస్ అలాగే బుల్సై క్యారెక్టర్ ని కూడా రివీల్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రైలర్ మొత్తం డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ మధ్య కాన్వర్సేషన్ నడుస్తున్నట్టు ఎడిట్ చేశారు. వాళ్ళు ఇద్దరు ఒక రెస్టారెంట్ టైప్ ప్లేస్ లో డైనింగ్ టేబుల్ మీద ఫేస్ టు ఫేస్ కూర్చొని ఉంటారు. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి పని చేయాల్సిన సిచ్యువేషన్ లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళని ఒకరినొకరు వదిలించుకునే ఛాన్స్ లేదు కాబట్టి. మీకు ఎకో సిరీస్ పోస్ట్ క్రెడిట్ సీన్ బాగా గుర్తుంటే దాని ప్రకారం డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ లో కింగ్ పిన్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మేయర్ పొజిషన్ కోసం ట్రై చేస్తుంటాడు. అలాగే సేమ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ లోనే ఇంకో పాయింట్ ఆఫ్ టైమ్ లో కింగ్ పిన్ మేయర్ గా ఎలక్ట్ అవుతాడు. సో ఇక్కడ కింగ్ పిన్ ఆల్రెడీ మేయర్ గా ఎలక్ట్ అయ్యాక డేర్ డెవిల్ తో ఇలా మీట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే డేర్ డెవిల్ కింగ్ పిన్ ని చంపలేడు. బికాస్ అతను ఇప్పుడు న్యూయార్క్ సిటీ మేయర్ కాబట్టి. సేమ్ అలానే కింగ్ పిన్ కి కూడా మ్యాట్ మర్డాకే డేర్ డెవిల్ అని తెలుసు. అందుకే కింగ్ పిన్ డేర్ డెవిల్ ని ఏం చేయలేడు. కానీ మ్యూజ్ ని చంపడం కోసమే కింగ్ పిన్ అండ్ డేర్ డెవిల్ ఇద్దరు కలిసి పని చేయాలని డిసైడ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ట్రైలర్ లో మ్యూజ్ గోడల పైన కింగ్ పిన్ గురించి మ్యూరల్స్ పెయింట్ చేస్తుంటాడు. అంటే కింగ్ పిన్ ఒక బ్యాడ్ పర్సన్ అని పోర్ట్రేట్ చేస్తూ పెయింటింగ్స్ వేస్తుంటాడు. కామిక్స్ లో కూడా మ్యూజ్ ఇలానే చేస్తుంటాడు. అండ్ సేమ్ కామిక్ అక్యురేట్ మ్యూరల్ కూడా ఒకటి ఈ ట్రైలర్ లో ఉంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మ్యూజ్ ఈ సిరీస్ లో మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు. కింగ్ పిన్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీలో ఉంటూ స్ట్రీట్ లెవెల్ ఎంసీ కి మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు కాబట్టి ఈ సిరీస్ లో కింగ్ పిన్ మెయిన్ విలన్ గా ఉండట్లేదు. ఎలాగో డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 కూడా ఉంది కాబట్టి మేబీ అందులో కింగ్ పిన్ ని మెయిన్ విలన్ గా చూడొచ్చు. సో అంతవరకు ఈ సీజన్ లో మ్యూసే మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడు. మ్యూస్ జనరల్ గా న్యూయార్క్ సిటీలో సీరియల్ కిల్లర్ లాగా అందరినీ చంపుతుంటాడు. ఎలాగో మ్యూజ్ కింగ్ పిన్ ని చంపాలనుకుంటాడు కాబట్టి డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ ఇద్దరికి మ్యూజ్ ఎనిమీ అయిపోతాడు. మ్యూజ్ ఇద్దరికి కామన్ ఎనిమీ కాబట్టి డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ ఇద్దరు కలిసి మ్యూజ్ ని ఫినిష్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ మధ్య జరిగే కాన్వర్సేషన్. ఇంతకు ముందు సిటీలో వైలెన్స్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉందని మ్యాట్ మర్డాక్ అంటే సిటీలో వైలెన్స్ ని కంట్రోల్ లో పెట్టాలని డేర్ డెవిల్ అంటాడు. దానికి కింగ్ పిన్ అప్పుడప్పుడు పీస్ పోయి వైలెన్స్ రావాలని అంటాడు. ఇక్కడే మ్యాట్ మర్డాక్ అండ్ కింగ్ పిన్ మధ్య ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి నువ్వు కొంచెం లైన్ దాటి బిహేవ్ చేసినా కూడా అక్కడ నేనుంటా అని మ్యాట్ మర్డాక్ కింగ్ పిన్ తో అంటాడు. దానికి కింగ్ పిన్ ఈ వార్నింగ్ ఇచ్చేది మ్యాట్ మర్డాకా లేకపోతే డేర్ డెవిలా అని రిప్లై ఇస్తాడు. అప్పుడు మ్యాట్ మర్డాక్ చిన్న స్మైల్ ఇస్తే కింగ్ పిన్ దాన్ని చూసి నవ్వుతాడు. ఈ సీన్ చూడటానికి చాలా గొప్పగా ఉంది. ఈ కంప్లీట్ సీన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ ఇద్దరు కలిసి పనిచేస్తూ మ్యూజ్ ని ఫినిష్ చేయాలనుకుంటారు. అలాగే ఈ సిరీస్ గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు చూసుకుంటే కింగ్ పిన్ విజిలెంటీగా ఉండటం ఇల్లీగల్ అనే రూల్ ని తీసుకొస్తాడు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ తప్ప ఇంకెవరు క్రైమ్ ని వాళ్ళ ఓన్ గా ఫైట్ చేయకూడదు. సింపుల్ గా చెప్పాలంటే హీరోస్ ఉండకూడదని. ఇదంతా న్యూయార్క్ సిటీని క్రిమినల్ ఫ్రీగా చేయాలని అతని ప్లాన్. కానీ కింగ్ పిన్ మేయర్ అయినా కూడా స్టిల్ అతను ఒక గ్యాంగ్స్టర్ అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ కింగ్ పిన్ అండ్ డేర్ డెవిల్ ఇద్దరికి న్యూయార్క్ సిటీని క్రిమినల్ ఫ్రీగా ఉండటమే కావాలి. కానీ కింగ్ పిన్ మాత్రం తన మాఫియాతో సిటీని క్రిమినల్ ఫ్రీగా చేయాలని అనుకుంటాడు. అందుకే డేర్ డెవిల్ ఏదైనా లైన్ దాటి బిహేవ్ చేస్తే అప్పుడు నేను వస్తానని కింగ్ పిన్ కు వార్నింగ్ ఇస్తాడు. దానికి కింగ్ పిన్ ఈ వార్నింగ్ ఇచ్చేది మ్యాట్ మర్డాక్ లాయరా, అంటే ఇప్పుడు నా గురించి అన్ని లీక్ చేసి నన్ను జైల్లో పెడతావా లేకపోతే డేర్ డెవిల్ గా వచ్చి మళ్ళీ మన ఇద్దరం ఫైట్ చేయాలా అని అంటాడు. మీరు నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తుంటే అందులో డేర్ డెవిల్ మాస్క్ తీసేసినప్పుడు కింగ్ పిన్ డేర్ డెవిలే మ్యాట్ మర్డాక్ అని తెలుసుకుంటాడు. ఈ కాన్వర్సేషన్ అండ్ సీన్స్ ని ఇంక్లూడ్ చేయడం చాలా బాగుంది. తర్వాత కొన్ని సీన్స్ లో వైట్ టైగర్ ని జైలు లోపల అండ్ బయట ఉండటం చూపించారు. ఇంకో సీన్ లో వైట్ టైగర్ సబ్వేలో కొంతమందితో ఫైట్ చేయడం చూపించారు. మేబీ ఈ ఫైట్ లో ఎవరినైనా చంపడం వల్ల వైట్ టైగర్ జైల్లోకి వెళ్ళిండొచ్చు. తర్వాత బయట వచ్చాక తన ఓన్ వేలో న్యూయార్క్ సిటీని క్రిమినల్ ఫ్రీగా చేయాలని ట్రై చేస్తుంటాడు. ఈ ట్రైలర్ థీమ్ ఎలా ఉందంటే న్యూయార్క్ సిటీ అంతా క్రిమినల్స్ తో నిండిపోయి వర్స్ట్ కండిషన్ లో ఉన్నట్టుంది. తర్వాత బుల్స్ ని పోలీసులు ఎస్కాట్ చేస్తూ జైల్లోకి తీసుకెళ్లడం చూపించారు. ఫైనల్లీ ది పనిషర్ ని చూపించారు. ఫ్రాంక్ డేర్ డెవిల్ ని యాక్స్ తో అటాక్ చేస్తున్నప్పుడు డేర్ డెవిల్ ఫ్రాంక్ ఆ యాక్స్ ని పడేసే అన్నప్పుడు వాయిస్ గుర్తుపట్టి పనిషర్ ఆగిపోతాడు. నాకు తెలిసి పనిషర్ డేర్ డెవిల్ ని ఎప్పుడు మాస్క్ లేకుండా చూడలేదనుకుంటా. అందుకే డేర్ డెవిల్ ని చూసి ఫస్ట్ గుర్తుపట్టలేదు. బట్ తర్వాత అది మ్యాట్ మర్డాక్ అని రియలైజ్ అవుతాడేమో. సిరీస్ చూసి చాలా ఇయర్స్ అవుతుంది, అందుకే సరిగ్గా గుర్తులేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను రాంగ్ అయితే కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో
ఇంకో సీన్ లో కమలా ఖాన్ ఫాదర్ బ్యాంక్ లో వర్క్ చేస్తుండటం రివీల్ చేశారు. ఆ బ్యాంక్ లో రాబరీ జరుగుతున్నప్పుడు మ్యాట్ మర్డాక్ అక్కడికి రావడం చూపించారు. ఇంకా ఫాగీ అండ్ క్యారెన్ క్యారెక్టర్స్ ని కూడా రివీల్ చేశారు. అయితే ఈ సిరీస్ ఇనిషియల్ స్క్రిప్ట్ లో వీళ్ళిద్దరు చనిపోతారు, బట్ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ని ఫాలో అవుతున్నట్టు అనిపించడం లేదు. కానీ ఈ సిరీస్ లో బుల్సై క్యారెన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అలానే ఇంకా చాలా ఫైట్ సీన్స్ ని కూడా చూపించారు. ఓవరాల్ గా ట్రైలర్ ని మాత్రం బానే తీశారు. అండ్ ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ విషయానికి వస్తే శాన్ డియేగోస్ కామిక్ కాన్ హాల్ హెచ్ ఈవెంట్ లో ఏ ట్రైలర్ ని రివీల్ చేశారో సేమ్ అదే ఇప్పుడు కూడా చూపించారు. కానీ ఈసారి కొంచెం బెటర్ క్వాలిటీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఫెంటాస్టిక్ ఫోర్ గురించి ఈ ఈవెంట్ లో అంత అప్డేట్స్ లేకపోయినా కానీ లాస్ట్ వీక్ లో ఫెంటాస్టిక్ ఫోర్ ప్రొడక్షన్ సెట్ నుంచి స్టోరీ లీక్ అయింది. అదే పెద్ద అప్డేట్ యాక్చువల్లీ. అండ్ ఆ స్టోరీ లీక్ అండ్ ఇక్కడ చూపించిన ట్రైలర్ రెండిట్లో అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్ లో రీడ్ రిచర్డ్స్ బ్లాక్ బోర్డ్ మీద ఈక్వేషన్స్ రాస్తూ కొంతమంది స్టూడెంట్స్ తో దిస్ నాట్ ఓన్లీ కన్ఫర్మ్స్ ఆల్టర్నేట్ డైమెన్షన్స్, ఇట్ సజెస్ట్ ప్యారలల్ ఎర్త్స్ ఎగ్జిస్ట్ ఆన్ డిఫరెంట్ డైమెన్షనల్ ప్లేన్స్ అని చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లీక్ అయిన స్టోరీ ప్రకారం ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళ యూనివర్స్ లో చాలా ఫేమస్, కానీ వాళ్ళకు సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటంటే ఫెంటాస్టిక్ ఫోర్ యాక్చువల్లీ ఆ యూనివర్స్ వాళ్ళు కాదు, మన సీక్రెట్ టైమ్ లైన్ 616 యూనివర్స్ వాళ్ళే. కాబట్టి సమ్హౌ రీడ్ రిచర్డ్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి కనుక్కొని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఫెంటాస్టిక్ ఫోర్ అంతా నెగిటివ్ జోన్ లో కానీ లేదా క్వాంటమ్ రిలం లో కానీ పడిపోయి డిఫరెంట్ యూనివర్స్ కి వెళ్తారు. సో అలా ఫెంటాస్టిక్ ఫోర్ వేరే యూనివర్స్ లో ఉంటూ తిరిగి మన యూనివర్స్ కి రావడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇంతకన్నా పెద్ద అప్డేట్ ఇంకేముంటుంది. నెక్స్ట్ ఇంకా అగతా ట్రైలర్ అండ్ ఐరన్ హార్ట్ ట్రైలర్ కూడా రివీల్ చేశారు. వాటి గురించి ఇంకో వీడియోలో మనం డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా త్వరలో అగతా సిరీస్ రాబోతుంది. అండ్ అలాగే ఐరన్ హార్ట్ సిరీస్ కి సంబంధించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.